This is a disturbing content. Viewer discretion is highly advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఉదయాన్ని ఇంతటి దారుణమైన ఘటనకు సంబంధించి వార్త వింటామని చెప్పి ఎవరు ఊహించాం. దట్టు మన హైదరాబాద్ నడిబొడ్డున అని మాట్లాడుకునే సందర్భం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన దారుణం ఒక్కసారిగా తెలంగాణ యావత్ని కుదిపేసింది. ఒక వ్యక్తి 6గురిని చంపేశాడు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. వన్స్ అగైన్ వి రీటరేట్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. రంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. షాబాద్లోని దైవగూడలో 6గురిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. నిందితుడు రాజ్ కుమార్ పై గతంలో పోక్సో కేసు ఉంది. అరెస్ట్ అయ్యి నెలన్నర జైల్లో ఉన్నాడు రాజ్ కుమార్. బెయిల్పై బయటకొచ్చాడు రాజ్ కుమార్. తన భార్య, 2 పిల్లలతో పాటు బాధిత బాలిక తల్లి, వాళ్ళ నానమ్మను కూడా చంపేశాడు. నిందితుడు రాజ్ కుమార్కు 28 ఏళ్లు. ప్రస్తుతం రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. 6గురిని కిరాతకంగా చంపి పోలీసులకు ఫోన్ చేశాడు నిందితుడు. మీరు వింటోంది అక్షరాల నిజం. 6గురిని చంపేసిన తర్వాత స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి నేనే 6గురిని చంపేశా, ఒక చోట 3గురిని ఇంకొక చోట 3గురిని చంపేశా అని రాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు. నేను కూడా చచ్చిపోతున్నా అంటూ నిందితుడు పోలీసులకు హెచ్చరించాడు. ఘటనా ప్రదేశానికి వెళ్లేలోపే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ భౌతికాయాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భార్య, పిల్లల్ని సైతం ఎందుకు చంపాడు అని అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతుంది. అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉదయాన్నే ఇంతటి దారుణమైన ఘటన వింటామా అని ఎవరైనా ఊహిస్తారా? కనీసం 1 కాదు 2 కాదు, ఏకంగా 6గురిని. దట్టు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భార్య, పిల్లని ఎందుకు చంపేశాడు? కట్టుకున్న భార్య, 2 పిల్లలు. వాళ్ళ వయసు ఎంతో తెలుసా? పిల్లలిద్దరివి, ఒకరికి 3 ఏళ్ళు, ఇంకొకరికి 2 ఏళ్ళు. దాదాపు 2 పిల్లలు కూడా 5 ఏళ్ల లోపు వాళ్ళే. 5 ఏళ్ల లోపు వాళ్ళే. అదిగో ఆ విషయం మీరు చూస్తున్నారు కదా, అదే కత్తితో పొడిచి చంపేశాడు ఈ దుర్మార్గుడు. భార్య, పిల్లల్ని ఎందుకు చంపాడు? ఆ కుటుంబానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే ఆ కుటుంబం ఏమైనా ఎదుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందా? జైలు నుంచి విడుదలైన వెంటనే ఆ కుటుంబం మీద అటాక్ చేశాడని చెప్పి చాలా మిస్టీరియస్గా ఉంది ఈ కేసు. దీన్ని డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ రాజ్ కుమార్ తన కుటుంబం అంటే భార్య, పిల్లలతో మాత్రమే ఉంటున్నాడా, లేకపోతే తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడా? అసలు ఈ పోక్సో కేసు ఎప్పుడు నమోదైంది? ఎందుకు ఇతగాడు జైలు నుంచి బయటకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? బెయిల్పై ఎప్పుడు బయటకు వచ్చాడు? వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, లేకపోతే ఎన్ని గంటలు అవుతుంది? వచ్చిన తర్వాత ఎందుకు, ఒకవేళ దాడి చేస్తుంటే ఆ బాలిక తల్లి అనుకుంటే అక్కడ వరకు సంవాట్ ఈ కేసుకి సంబంధించి ఓకే అనుకోవచ్చు. ఓకే ఇన్ ద సెన్స్ చంపిన సమర్థించడం కాదు, ఒక అంచనాకు రావచ్చు. కానీ వాళ్ళ నానమ్మను కూడా చంపేశాడు అక్కడ. పోనీ అంతటితో ఆగలేదు, కట్టుకున్న భార్యని చంపేశాడు. పోనీ భార్య వరకు అనుకుంటే ఒకవేళ ఈ విషయం తెలిసేమో భార్య కూడా చేదరించుకుందేమో అనుకోవచ్చు. కానీ పిల్లలిద్దరిని, అభం శుభం తెలియని చిన్నారని 2 ఎందుకు చంపేశాడు? మీరు చూస్తున్నారు మృతుల ఫోటోలు. ఈ రైట్ సైడ్ బాక్స్లో ఉంది అతగాడి, వాడి ఆ దుర్మార్గుడు రాజ్ కుమార్. ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో, సెకండ్ బాక్స్లో మీరు చూస్తూ ఉన్నారు మరణించిన వాళ్ళు, బాధితులు. ఆ కుటుంబం ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పశ్చాత్తాపం ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఇది ఇంకొకసారి బయట పెడుతోంది. ఎవరైనా హంతకులని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ మీద కన్నేసించకపోతే, లేకపోతే వాళ్ళు ఎటువంటి నేర ప్రవృత్తి వైపు వెళ్తున్నారని చెప్పి ఒక కంట కనిపెట్టకపోతే వీళ్ళు వాళ్ళ తప్పుని సమర్థించుకోవడానికో లేకపోతే వాళ్ళ పగను తీర్చుకోవడానికో మరింత దుర్మార్గానికి పాల్పడే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఇది అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకు ఒక వ్యక్తి తన కట్టుకున్న భార్యను చంపేశాడు, 2 పిల్లల్ని చంపేశాడు, ఆ బాధిత బాలిక అండ్ అలాగే ఆ వాళ్ళ తల్లి, వాళ్ళ నానమ్మ. అంటే కేసు పెట్టింది అనే కారణంతో చంపేశాడా? లేకపోతే ఇప్పుడు ఇక్కడ వరకు అంటే ఈ ఫ్రేమ్లో వీళ్ళ 4 గురించి అనుకుంటే పెద్దవాళ్ళు, లేకపోతే కాస్త అవగాహన ఉంది ఈ ఇష్యూస్ మీద, వీళ్ళ మీద పగబట్టాడు అనుకోవడానికి సబబు అనే మాట బహుశా అంత కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఊహించడానికైనా ఒక అర్థం ఉంది. కానీ పిల్లలిద్దరూ
వాళ్ళకేం తెలుసు ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ దుర్మార్గానికి పాల్పడే సందర్భంలో మద్యం సేవించున్నాడా? మద్యం సేవించి ఉన్న సందర్భంలో మద్యం అతిగా సేవించున్నాడా? ఒకవేళ లిక్కర్ కనుక ఎక్కువ హై లెవెల్లో కనుక కన్సంప్షన్ చేసి ఉండుంటే విచక్షణ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా విచక్షణ కోల్పోయిన సందర్భంలో పిల్లలిద్దరి మీద కూడా ఇటువంటి ఘాతకానికి పాల్పడ్డారా? అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, మీరు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, అసలు ఈ ఘటన ఉదయాన్నే షాక్కి గురైన పరిస్థితి, ఇది మన దగ్గరే జరిగిందా అని చెప్పి 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఏం జరిగింది, ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, చంపిన వ్యక్తి, ఈ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా నాన్న కూడా వీళ్ళతో కలిసి ఉంటున్నారా? అసలు ఏం జరిగింది ఓవరాల్ ఎపిసోడ్లో ఇది? సచిన్, ఈ ఘటన మాత్రం రంగారెడ్డి జిల్లా షాదాబ్ లో చోటు చేసుకుంది. గతంలో మే 6వ తారీఖున ఈ 17 ఏళ్ల అమ్మాయి మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో, మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగినందున కూడా బాలిక తల్లి, బాలిక ఇద్దరు కూడా కేసు నమోదు చేయడం జరిగింది రాజ్ కుమార్ పైన. పోక్సో కేసు నమోదైన తర్వాత రాజ్ కుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఆ తర్వాత రిమాండ్ నుంచి తను బెయిల్ మీద బయటకు వచ్చిన రాజ్ కుమార్ గత కొన్ని రోజులుగా కూడా వీళ్ళ ఫ్యామిలీ మీద రిక్కి నిర్వహించి కూడా వాళ్ళ మీద నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రాణాలు తీయాలి అని చెప్పేసి కూడా తను 2 సార్లు 3 సార్లు ప్రయత్నం కూడా చేసినట్లుగా ఇక్కడ ఈ అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో రుక్కమ్మయ్య, లక్ష్మి ఇద్దరు కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితము. ఎందుకంటే జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మా మీద అటాక్ చేయడానికి తను ప్రయత్నిస్తున్నాడు, తనను అదుపులోకి తీసుకోండి అని చెప్పేసి 2-3 సార్లు పోలీసులకు కూడా హెచ్చరించడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో తను జైలు నుంచి వచ్చిన తర్వాత కక్షపూరితంగానే ఈ ఇంట్లోకి చొరబడి, అర్ధరాత్రి సమయంలో చొరబడి 6 మీద అఘాయిత్యానికి పాల్పడ్డట్టు, వాళ్ళ ప్రాణాలు తీసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే పాత కక్షలే కారణము అనేది క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఇక్కడ పాపం చిన్న పిల్లలు 2 ఉన్నారు, ఒకరు 3 సంవత్సరాలు, ఒకరు 2 సంవత్సరాలు. ఇక్కడ సరిత 30 సంవత్సరాలు ఉంది, లక్ష్మి 45 సంవత్సరాలు ఉంది, రుక్కమ్మ 65 సంవత్సరాలు ఉంది. మైనర్ బాలిక 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాల బాలిక పైనే గతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు రాజ్ కుమార్. కాబట్టి ఈ పోక్సో కేసు అది కక్షపూరితంగా పెంచుకొని తను పక్క ప్లాన్ తోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే ముగ్గురిని ఒక చోట ప్రాణాలు తీయడం కూడా జరిగింది. ఇంత దారుణం అంటే అతి దారుణంగా, అతి కిరాతకంగా కూడా ఈ దారుణానికి వడిగట్టాడు. ఇది చేసిన తర్వాత, ఇంత దారుణానికి వడిగట్టిన తర్వాత మళ్ళా రాజ్ కుమారే పోలీసులకు ఫోన్ చేసి నేను ఇలా చేశాను, దీనికి కారణం నేనే, కాబట్టి నేను కూడా ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు తనే మళ్ళీ చెప్పడం కూడా జరిగింది. తను ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు ఉటావుటిన అక్కడికి చేరేసరికి ఎక్కడెక్కడ తను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది కూడా అదే పోలీసులకు ఇచ్చిన వివరాలు. ప్రయత్నం చేయండి. ఇంకొక వార్త గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆ దుర్మార్గుడు బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలికను హత్య చేసే ముందు, చంపే ముందు ఒక